రిక్షా ప్రయాణం అనే ఈ కథ ప్రముఖ రచయిత హర్నాథ్ గారి రచన. ఆంధ్రజ్యోతి వారపత్రిక 1981లో నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ఈ కథకు ప్రథమ బహుమతి లభించింది. కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన హర్నాథ్ గారికి కృతజ్ఞతలు. అమ్మా, రిక్షా కావాలా? తైల సంస్కారం లేని ఉంగరాల జుట్టు, కోల ముఖంలో చురుకైన కళ్ళు, సూది ముక్కు, బండ పెదవులు, మెడలో మురికి పట్టిన తాడు. దానికి వేలాడుతూ ఏడుకొండలవాడి ప్లాస్టిక్ బిళ్ళ, చిన్న చిన్న బొక్కల బనీను, రెండు పెద్ద ప్యాచ్లున్న బిగుతు హాఫ్ ప్యాంటు, బనీన్ని ప్యాంటుని కలుపుతూ మురికి పట్టిన నల్లని తోలు బెల్టు, నల్లని ఒళ్ళు, చెప్పులు లేని కాళ్ళు, 33 ఏళ్ల వయసు. పేరు నరసింహ. నర్సిగాడంటారంతా. రిక్షా తల్లి, రిక్షా. గోదావరి ఎక్స్ప్రెస్ చాలా ఆలస్యంగా వచ్చింది. అందులో ఆశ్చర్యం లేదు. అదేం అద్భుతం కాదు. ఎప్పుడూ ఉన్న న్యూసెన్సే కాబట్టి పెద్ద బాధాకరమైన విషయం కూడా కాదు. ఆ మాటకొస్తే సీటు, బెర్తు, రిజర్వేషను వీటికన్నా ఇదిగో ఈ ఊళ్ళో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడమే అసలైన బాధ, సిసలైన గాథ. రిక్షా కావాలేటమ్మా? ప్లాట్ఫారం అవతల ఉండాల్సిన రిక్షావాడు ప్లాట్ఫారం టికెట్లేనే లేకుండా ప్లాట్ఫారం మీదికి ప్రవేశించి బిలబిలమంటూ రైలు దిగిన జనాన్ని దేవేస్తున్నాడు. పట్టే యత్నంలో పోటీలో 2-3 చిక్కినట్టు చిక్కి చేజారిపోయాయి. నిరాశ ఆ క్షణం, ఆశ మరుక్షణం, మళ్ళీ ప్రయత్నం, పరుగుపట్టు. అమ్మా, రిక్షా. అమ్మని వదిలేలా లేడు రిక్షా నర్సిగాడు. ఆ అమ్మ అమ్మ అంటే అమ్మ కాదు, అమ్మమ్మ. నరిసిగాడికి కాదు, ఆమె చెంగు పట్టుకొని నడుస్తున్న చిన్నారి చిట్టికి, 7 ఏళ్ల బూరి బుగ్గల పెద్ద కళ్ళ చిట్టికి. చిట్టి అమ్మమ్మను పట్టుకుని నడుస్తుంటే అమ్మమ్మ ట్రంకు పెట్టిన పట్టుకుని నడుస్తుంది. పెట్టెను మోస్తుంటే చేయి లాగేస్తోంది ఆమెకి. 10 అడుగులు నడిచింది. పెట్టె నేల దించింది. పెట్టెని కుడి చేతి నుంచి ఎడమ చేతికి, చిట్టిని ఎడమ చేతి నుంచి కుడి చేతికి మార్చుకు నడుస్తోంది. మనిషిని చూస్తే అలాంటి బరువు పెట్టెలు 10 ఒక్కసారే మోసేయగలదు అనిపిస్తుంది. కానీ ఆమె తన ఒళ్ళు తనే మోయలేకపోతుంది. ఆమె శరీరం ఇనుపరాయిలా గట్టి ఒళ్ళు కాదు, గాలి నింపిన బెలూన్లా నీరు బట్టిన ఒళ్ళు. 4 అడుగులు నడిస్తే చాలు కాళ్ళు బొంగుతాయి. ఆమె వయస్సు 55 ఏళ్ళు. పేరు సోములమ్మ. కానీ అంతా దిబ్బమ్మ అంటారు. ఎక్కడికమ్మా వెళ్ళాలా? వెళ్ళాల్సిన చోటు ఇక్కడ అక్కడ లేదు, చాలా దూరం. ఆటో అయితే 10-12 అడిగే దూరం. బస్సు అయితే రూపాయి తీసుకుని 10 పైసలు తిరిగిచ్చే దూరం. తాను వెళ్లాల్సిన సిటీ బస్సు దొరికే బస్టాండు దిబ్బమ్మకి తెలుసు. ప్లాట్ఫారం అంచు నుంచి చూస్తే అదిగో అల్లదిగో కనిపిస్తోంది. పెట్రోల్ బంక్ పక్కన నడిస్తే 5 నిమిషాలు. ఆమె నడిచేయగలదు, కాళ్ళు బొంగినా ఖాతరు చేయకుండా. ఈ గుంటపాప ఆ ట్రంకు పెట్టే లేకుంటే నడిచేసును. తను వెళ్లాల్సిన బస్టాండ్ చెప్పి చూపించి, ఎంత ఇమ్మంటావు అని అడిగింది. 2 రూపాయలు ఇప్పించండి. రిక్షా వాళ్ళు అడిగే రేట్లు చూస్తే సింహాచలం పెందుర్తైనా నడిచిపోవాలనిపిస్తుంది. అది అనిపించడం వరకే. నసిగో, గుణిసో, ముక్కో, మూలిగో వాహనం ఎక్కకుండా వెళ్ళలేం మనం చివరికి. ఈ నాగరికత ఎలాంటి దూరాన్నైనా నడిచిపోగలమనే సంగతి మనం మర్చిపోయేట్టు చేసింది. మన పూర్వీకులు కాశీకి నడిచి వెళ్ళారంటే తెల్లమొగాలు వేయడం వేరే సంగతి. పెదవాల్తేరు నుంచి పూర్ణ మార్కెట్కి ఏమీ కాకుండా నడిచేసిన వాళ్ళు సిటీ బస్సు కోసం గంటల కొలది వెయిట్ చేసి నలిగిపోతూ వేలాడ్డానికే
ఇష్టపడుతున్నారు ఇప్పుడు. కాలం. ఏటి 2 అడుగుల దూరానికి రూ. 2 హవ్వా! ఏం ఆశరా! అదేటి తల్లి అలాగంటారు? రూ. 2కి సేరు నూకలు రావడం లేదు. ఆమన్నది వేరు, వాడు చెప్పింది వేరు. కానీ రెంటికి లింక్ ఉందనేది వాస్తవం. అంచేత రిక్షావాడు రేటు బట్టి ఆ పట్నం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏ స్థాయిలో ఉందో ఈజీగా చెప్పేయవచ్చంటారు. ఒకే దూరానికి రిక్షావాడు రాజమండ్రిలో రూ. 1/2 కడతాడు. విజయవాడలో ముప్పావలాకు కడతాడు. వైజాగ్లో అర్ధలు పావలాలు నైజాంతా రూ. 3 అవుద్ది. ఇష్టమైతే రా, కష్టమైతే పో అంటాడు. రూ. 2 ఇవ్వడం దిబ్బమ్మకి తన జరుగుబాటు బట్టి పెద్ద కష్టమేమి కాదు. కానీ కనిపించే ఆ మాత్రం దూరానికే రూ. 2 అర్పించాలంటే ఎవరి మనసైనా ఎలా ఒప్పుతుంది? దిబ్బతనం సుఖంగా, హాయిగా, కష్టపడకుండా బతికేస్తున్నాడు అనేదానికి సాక్ష్యం, సంకేతం. కానీ దిబ్బమ్మ కష్టజీవి. ఆమె కష్టపడి సంపాదించడాన్నే నమ్ముకుంది. ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది, కోరుకుంటుంది. 7 ఏళ్ల కిందట జబ్బుబడి ఒళ్ళొచ్చింది కానీ అంతకుముందు రివట్లా లేకపోయినా తను కష్టం చేసి తను బతకగలిగింది. పిల్లా పాపను పెంచగలిగింది. కానీ ఒక్క పైసా కూడా కూడబెట్టలేకపోయింది. తన శ్రమంతా ఏ గంగలో కలిసిపోయి ఎవరి పూల తోటలు పెంచిందో, ఇంకెవరి బళ్ళ తోటలు పెద్ద చేసిందో ఆమెకి తెలీదు. దగాలు, దోపిడీలు, వీటి అర్థాలు తనకి ఇప్పటికీ సరిగా తెలియవు. తను చేసే పని కూలి పని. ఎంతో నిక్కచ్చిగా, నిజాయితీగా చేసేది. ఊరికే గోళ్ళు గిల్లుకుంటూ ఉండడం ఇష్టం ఉండేది కాదు. రోడ్డు మీద పేడని కూడా ఊరికే పోనిచ్చేది కాదు. పిడకలు పెట్టి అమ్మేది. బొరిగతో చకచక గడ్డి కోసి గంపలకి గంపలెత్తి అమ్మేది. కానీ కూతురికి పావుతులం బంగారం కొనలేకపోయింది. అయితే ఇప్పుడు ఆ కూతురు మెడలోనే 10 తులాల బంగారం పెట్టగలిగింది. అది తన కష్టంతో కాదు, అదృష్టం వల్ల. తనకి అదృష్టం, రోగం ఒకేసారి వచ్చాయి. అదృష్టం ఆస్తి తెచ్చింది, రోగం వంటికి నీరు నెక్కించింది. సోములమ్మగా ఎవరికీ తెలియని తను దిబ్బమ్మగా ఆ ఊళ్ళో ప్రసిద్ధికెక్కింది. తన పెనిమిటి 15 ఏళ్ళు మిలిటరీలో సేవ చేసినందుకు 5 ఎకరాల బంజరు పొలం బహూకరించింది ప్రభుత్వం. ఎందుకు పనికిరాని ఆ భూమి పక్కనే 5,000 మంది పనిచేసే ఫ్యాక్టరీ లేచింది. దాంతో ఆ భూమికి ఎక్కడలేని గిరాకీ వచ్చింది. ఒక ఉద్యోగి వచ్చాడు. ఆ భూమిని ప్లాట్లు వేసి అధిక లాభానికి అమ్మి పెడతానన్నాడు. అందులో 100కి రూ. 10 కమిషన్ ఇమ్మన్నాడు. ఆ వ్యవహారాలు తెలియక తన పెనిమిటి అందుకు ఒప్పుకున్నాడు. చివరికి ఆ ఉద్యోగి కమిషన్ డబ్బుతోనే ఇల్లు కట్టేయగలిగాడు. వాడేదో మాయ చేశాడని చాలామంది అంటారు కానీ తనకు ఆ లెక్కలు తెలియదు గనక అవును మాయ చేసే ఉంటాడు, దొంగ సచ్చినోడు అని అనుకోవడం ఆమె ఇష్టపడదు. డబ్బు తమకి బాగానే వచ్చి పడింది. కమ్మలిల్లు పెంకుటిల్లుగా మారింది. కూతురికి 5,000 కట్నంతో 10 తులాల బంగారంతో పెళ్లి చేసింది. దిబ్బమ్మకి ఒకతే కూతురు. 4 పిల్లలు పుట్టిపోయారు. కూతురు పెళ్ళై అత్తవారింటికి పోయాక తను పెనిమిటి ఇద్దరే ఉంటున్నారు. ఇప్పటికీ కూర్చొని తినడం ఆమెకు ఇష్టం ఉండదు. తనకిప్పుడు 8 గేదెలున్నాయి. ఆ పాలు కంపెనీ క్వార్టర్స్లో ఉన్న ఉద్యోగస్తులకు పోస్తుంది. పాలు పితకడం కాడి నుంచి గేదెలుండే పాకని శుభ్రం చేయడం వర్కు అంతా తనే చూస్తుంది. తనకి పెనిమిటి చేసేది సాయం మాత్రమే. తను కూలికెళ్ళిన రోజుల్లో రోజంతా కష్టపడితే రూ. 2 సంపాదించడం బ్రహ్మాండం అయిపోయేది. అలాంటిది రిక్షావాడికి ఆపాటి దూరానికే రూ. 2 కావాలట. అయినా రోజులు మారిపోయాయి. ధరలు మండిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయన్న బాధతో పాటు అసలు బజార్లో పూర్తిగా దొరకకుండా మాయమైపోతాయేమోనని భయం. రిక్షా నర్సిగాడు 2 అడిగాడు. దిబ్బ సోములమ్మ రూపాయి ఇస్తానంది.
సెటిల్మెంటు రూపాయిన్నరకు అయింది. ఏం చేస్తుంది? అర్ధ రూపాయి తగ్గాడు అదే చాలనుకుంది. ఏమంటే ఈ రిక్షా వాళ్ళతో గొప్ప పేచీ. రిక్షా అబ్బాయి, నీవు అడిగిన బేరం నేను ఇవ్వలేను, తప్పుకో అంటే తప్పుకోడు. మనకు తోవివ్వడు. మరో రిక్షా దగ్గరికి వెళ్ళనీడు. మనల్ని వెంటాడుతాడు. వెంట వాడుండగా మరో రిక్షావాడు ముందుకు రాడు. గొప్ప హింస పెట్టేస్తారు. ఎలాగోలా వాడితో దెబ్బలాడి దూరంగా ఉంచి మరో రిక్షావాడి దగ్గరికి వెళ్ళి బేరమాడితే వాడు అంతే, అదే రేటు చెప్తాడు. అంతా ఒకే రేటు, ఒకే కట్టు. ఎవడైనా కట్టు తప్పి రేటు తగ్గించడానికి కక్కుర్తిపడ్డాడో ఇక వాళ్ళల్లో వాళ్ళు కొట్టేసుకుంటారు. ఇక ప్రయాణికుడి పని అంతే. ఈ గొడవలేం పడకుండా నర్సిగాడి రిక్షాయే బేరం సెటిల్ చేసుకుంది. రిక్షా వరకు పెట్టబట్టుకోవడానికి నర్సిగాడికి ఇవ్వలేదు. పర్వాలేదు, తనే పట్టుకుంటానంది దిబ్బమ్మ. తను పరిగెత్తలేదు. వాడు పెట్టుబట్టుకొని తుర్రున పారిపోతేనో. అమ్మో, ఇంకేమైనా ఉందే? ట్రంకు పెట్టే పైకలా కనిపిస్తోంది కానీ దాని ఖరీదు 10,000. రిక్షా ఎక్కడం అంటే చిట్టికి చెడ్డ సంతోషంగా ఉంది. కానీ సీటంతా మా అమ్మే ఆక్రమించేయడంతో, ఏనుగు పక్కన ఎలకలా నక్కి నలిగిపోవడంతో ముఖం చిన్నబోయింది. దిబ్బమ్మకు రైలు దిగిన కాడి నుంచి దాహంగా ఉంది. రిక్షా నాపించి ఏ కొట్టు దగ్గరైనా సోడా తాగుదాం అనుకుంది. కానీ కొట్లు మూసేసున్నాయి. పోనీ స్టాండ్ దగ్గర తాగొచ్చు అనుకుంది. స్టాండ్కి వస్తే తీరా అక్కడా లేవు కొట్లు. లేకపోతే లేకపోయాయి వెధవ కొట్లు. సోడా తాగడం మానేస్తాం, కానీ బస్సులు కూడా ఉన్నట్లేవే. స్టాండ్లో పిట్ట మనిషి కూడా లేడు. 2 కుక్కలు మాత్రం సరదాగా కరుచుకుంటూ దొర్లుకుంటూ స్టాండ్ను ఆక్రమించేశాయి. జంక్షన్లో హార్బర్కి వెళ్ళే రోడ్డుకి ఇరువైపులా ఎల్లవేళలా పచ్చపచ్చగా మెరిసిపోతూ జీవనదులు. ఆ నదులపై నుంచి వీస్తున్న గాలి మాత్రం ముక్కుల్ని మీరు మూసుకోబోతే మీ కర్మ అంటోంది. దిబ్బమ్మకి ఎందుకో గాభరా వేసింది. రిక్షా దిగలేదు. రిక్షావాడు దిగు దిగు అనలేదు. తెల్లబోతూ బెదురు చూపులు చూస్తున్న ఆ ముఖం చూస్తుంటే నరిసిగాడికి నవ్వొస్తోంది. వాడికి అంతా తెలుసు. కొట్లు లేకపోవడం అంటే ఏటో, బస్సులు రాకపోవడం అంటే ఏటో తెలుసు. అంతా తెలుసు వాడికి. ఇక్కడి నుంచి మళ్ళీ తనే గట్టక తప్పదని, దానికి మళ్ళీ వేరే బేరమని పెద్ద ఆశ ఉంది వాడికి. నర్సిగాడు తనకేమీ తెలియనట్టు నడిచిపోతున్న ఒక అతన్ని ఆపి అడిగాడు. ఏటి బాబు, ఏటైంది? కొట్లు, బస్సులు, ఆటోలు ఏటీ లేవేటి? ఏటైందో? ఈరోజు బందయ్యా బంద్. ఇంకేం బస్సులు, ఇంకేం కొట్లు, ఇంకేం హోటళ్ళు. అధిక ధరలకి నిరసనగా బంద్ అని వారం రోజుల నుంచి గోలబెడుతున్నారు కదయ్యా అంటూ వెళ్ళిపోయాడు అతడు. దిబ్బమ్మ గుండెల్లో రాయబడింది. ఇప్పుడేం దారి దేవుడు అనుకుంది. బంధువుల నుంచి రిక్షా వాళ్ళకి మినహాయింపు ఉంది. రెక్కాడితే గాని డొక్క నిండని బతుకులు. తొక్కుకొని వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని వదిలేస్తారు బంధు నిర్వాహకులు. ఇప్పుడు ఆ అవకాశం తీసుకుని బేరం మరో 5-6 కొట్టేయాలని ఆశపడుతున్నాడు నర్సిగాడు. అవకాశం వచ్చినప్పుడు ఎదుటివాడిని అందినంత మేరకు బలి చేసుకోవడమే ప్రస్తుతం అమల్లో ఉన్న లోకన్యాయం. అందులో లింగభేదం లేదు, వర్గభేదం లేదు. తప్పు, దోచుకోవడం తప్పు అని వచ్చే ఛాన్స్ నుంచి తప్పుకుంటే భవంతులు కట్టడం సంగతికే కానీ బతకడమే కష్టమైపోతున్న మాయదారి రోజులు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నా అతైపాలెం బాబు. ఏటి నా అతైపాలెమా? అయ్య బాబోయ్, అంత దూరమే, సరిపోయింది. తనే పోర్ట్ క్వార్టర్సో ఏ షిప్ యార్డో అనుకున్నాడు కానీ ఎక్కడో బీహెచ్పివి దగ్గర ఉన్న నాతైపాలెం అంటే ఎవడు కడతాడు? తగలగా ఎలాంటి బేరం తగిలిందిరా బాబు అనుకున్నాడు నర్సిగాడు చిరాగ్గా. బాబు, ఎలాగోలా నీవే రిక్షా కట్టి పుణ్యం కట్టుకోనాయనా ప్రాధేయపూర్వకంగా అడిగింది దిబ్బమ్మ. నాది పెట్రోల్ కాదు తల్లి, రక్తం. నానంత దూరం రాలేను తల్లోయ్
అని బుర్ర అడ్డంగా ఊపేశాడు. చుట్టూ చూసింది. చుట్టుపక్కల మరేం రిక్షాలు లేవు. ఈరోజు రిక్షాల డిమాండు అలా ఉంది మరి. చావుల మధం కింది నుంచి ఓ పోలీస్ వ్యాన్ వెళ్ళిపోతుంది. నేవల్ బేస్కి ఏదో జీప్ పోతుంది. ఎదురుగా శ్మశానంలోంచి శవం గాలుస్తున్న పొగ వస్తోంది. కుష్టివాడిని ఒక చక్రాల తొట్లో లాక్కుపోతున్నాడు ఏ కుష్టి లేని 10 ఏళ్ల బాలుడు కూలీకి. అలాగా నీకు బాబు, ఎంతకైతే కడతావో అడుగు, అంతేగాని కట్టననేస్తే మేము చచ్చిపోమా అంది దిబ్బమ్మ. నర్సిగాడు తలగొక్కొని ముఖం అదోలా పెట్టి అన్నాడు, 20 అవుద్దమ్మా, ఈ రూపాయిన్నరగాక. కడతానన్నాడు అదే సంతోషం అనుకొని, మళ్ళీ రూపాయిన్నర ఎందుకు, మొత్తం 20 చేసుకో బాబు అంది. అదేం కుదరదు అన్నాడు నర్సిగాడు. సరే పోనీ బాబు అంది దిబ్బమ్మ. స్టాండ్కి రూపాయిన్నర పోయడానికి గిజగిజలాడిన దిబ్బమ్మ మరో 20కి వెంటనే ఒప్పేసుకుంది. ఒప్పుకోక చస్తుందా? దిబ్బమ్మ ఎంతంటే అంతకు ఒప్పేసుకోవడంతో మరో 5 ఎక్కువ అడిగి ఉండాల్సింది అయ్యయ్యో అని బాధపడ్డాడు నర్సిగాడు. ఎండ తీక్షణంగా ఉంది. ఇంటికెలా చేరాలనే భయం. కలవరపాట్లో తన దాహం సంగతే మర్చిపోయింది. చావుల మధం కింద నుంచి చావుడప్పుల బాజాలతో ఊరేగి వస్తోంది ఒక శవం. పాడె వెనకాల పడుతున్న పైసల కోసం 4 దిశమల కుర్రాళ్ళు పడి కొట్టుకు చస్తున్నారు. స్టాండ్లోనున్న 2 కుక్కలు ఆడుతున్న ఆటలు ఆపేసి దీనంగా భయంకరంగా అరవడం మొదలుపెట్టాయి. దిబ్బమ్మ ఆ కుక్కల అరుపులు భరించలేక చీచీ అని కేకలు వేసింది. ఆ కేకలకి కుక్కలు చలించలేదు. రిక్షా కదలడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మధు మీద నుంచి రైలు కూతబెట్టింది. రిక్షాకి పాడెదురు రావడం ఇష్టం లేదు దిబ్బమ్మకి. గబగబా దాటించేయమంది రిక్షాని. చిట్టి పెళ్లి పల్లకిని చూసి ఆనందించినట్టే ఆ పాడెను కూడా క్యూరియస్గా కళ్ళార్పకుండా చూస్తోంది. ఇంటికెలా చేరాలనే భయమే కాదు, ఏ బాధ భయం లేని వరం లాంటి వయసు ఆ పాపది. రిక్షా కదులుతుండగా దిబ్బమ్మ మనసులో 7 కొండలవాడిని దలుచుకుంది. ఇంటికి క్షేమంగా చేర్చు తండ్రి, ఈ పసిపిల్లతో ఈ ట్రంక్ పెట్టెతో నన్ను ఒడ్డుకి పడేయి తండ్రి అని ప్రార్థించింది. ధరల పెరుగుదలకి నిరసనగా బంద్ జరుపుతున్నందుకు దిబ్బమ్మ విసుక్కోవడం లేదు. దురదృష్టవశాత్తు బంద్కి దొరికిపోయినందుకు తనను తాను నిందించుకుంటోంది. తనలాంటి ఏ ఒక్క వ్యక్తో ఇబ్బందులు పాలవుతారని ప్రజల ఉద్యమాలనే తప్పుపట్టడం తప్పు కాదు. జరుగుతున్న బంద్ ధరల పెరుగుదలకే కాదు, క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితికి కూడా నిరసన అని ఆమెకు తెలీదు. మనిషికి సెక్యూరిటీ అంటూ ఒకటి లేకుండా పోయింది. గుండె మీద చేతులేసుకుని ఎవరూ నిద్రపోలేకపోతున్నారు. నిర్భయంగా నిశ్చింతగా ఉండలేకపోతున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, అలజడులు, దుర్మార్గాలు. ఇంటి నుంచి బయటికెళ్ళిన పెనిమిటి తిరిగి ఇంటికి చేరే వరకు ఇల్లాలికి పీచు పీచు భయం. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన ఇల్లాలిపై ఏ అత్యాచారాలు సాగుతాయో, ఇంటిపై ఏ రాబందులు వాలాయో అని అవతల భర్త భయం. బతికే బతుకంతా భయం భయం అయిపోయింది. ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఆడమనిషిపై జరిగే అత్యాచారాలకి అంతే లేదు. 6 ఏళ్ల పసిపాపనే కాదు, 80 ఏళ్ల ముసలమ్మనే మానభంగాలు చేసేస్తున్నారు. బంగారం కోసం చెవుల్ని ముక్కుల్ని కూడా నిర్దాక్షిణ్యంగా కోసేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఏ మగతోడు లేకుండా ఒంటరిగా 10 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తోంది దిబ్బమ్మ. NH5 రోడ్డుకి టర్న్ అయ్యి కాకానగర్ దాటాక నాతయ్యపాలెం చేరేదాకా ఒక్క ఇల్లు కానీ పెట్ట మనిషి కానీ కనిపించరు. దిబ్బమ్మకి చెవులకు పువ్వులున్నాయి, ముక్కుకి నత్తుంది, మెళ్ళో గొలుసుంది, చిట్టి చెవులకి రింగులున్నాయి. అంతేకాదు పెట్టెలో బంగారం 8 తులాలుంది. అల్లుడు చేస్తున్న ఉద్యోగం మానేసి ఆ బంగారంతో ఏదో వ్యాపారం చేస్తానంటున్నాడు.
కూతురికది ఇష్టం లేక మొగుడు ఎక్కడ బంగారం లాగేసుకుంటాడోనని తల్లి చేతికిచ్చేసి నీ దగ్గరే ఉంచమ్మా అంది. తీసుకువెళ్ళిపో అమ్మా అంది. తీసుకొస్తోంది తను. బంగారం మోసుకెళ్ళడం ఇంత ఇబ్బంది అని అనుకోలేదు. సిటీ బస్సే ఉంటే ఇబ్బందే అనిపించకపోను. ఎండ నిప్పులు జరుగుతోంది. రోడ్డు మీద తారు మెత్తగా కరుగుతోంది. ఎక్కడో ఇళ్ళు అంటుకున్నట్టున్నాయి. ఫైర్ సర్వీస్ లారీలు గణగణ గంటల చప్పుడుతో తాపిగా పోతున్నాయి. రోడ్డుకి ఇరువైపులనున్న దుకాణాలు మూసేసున్నాయి. మెడికల్ షాప్ వాడు నా దుకాణానికేం పర్వాలేదు అని ధైర్యంగా తెరిచే ఉంచాడు. 1, 2 చోట్ల కొద్దిగా తలుపులు తెరిచి తొందరగా భయంగా అమ్మకాలు చేస్తున్నారు. బందుతో పాటు భీకరమైన ఎండగాస్తుండడం చేత రోడ్డు మీద జనం లేరు. అక్కడక్కడ పోలీసులు లాఠీలు తుపాకులతో ఉన్నారు. 5 నిమిషాల క్రితమే కర్ఫ్యూ సడలించి 144వ సెక్షన్ పెట్టినట్టు నిస్తేజంగా ఉంది రోడ్డు. దిబ్బమ్మకి బెంగగా గాబరాగా ఉంది. రిక్షా వెళ్తుంటే తోవలో పైడి తల్లమ్మ గుడి తగిలింది. నర్సిగాడి చేతిలో పావలా పెట్టి, బాబూ ఆ అమౌండిలో వేసిరా బాబు అంది. తరువాత రామ్ మందిరం తగిలింది. రిక్షాలోంచే దండం పెట్టుకుంది. రిక్షా అప్పెక్కాక ముత్యాలమ్మ గుడి. తను లెంపలు వాయించుకు దండం పెట్టింది. పక్కనే శివకోవెల. తనేగాక చిట్టి చేత దండం పెట్టించింది. దండం పెడుతున్న చిట్టికి ఏం జ్ఞాపకం వచ్చిందో ఏమో, మా అమ్మ ఆకలి అంది. ఇదిగో ఇంటికొచ్చేసామంటూ మరిపించడానికి మనవరాల్ని మాటల్లోకి దించింది మా అమ్మ. చిట్టి ఆపకుండా ఏవేవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి వేధిస్తోంది. సాధ్యమైనంత వరకు చిరాకు పడకుండా పిల్ల యక్ష ప్రశ్నలకి సమాధానం చెబుతోంది దిబ్బమ్మ. రిక్షా కీచుమని వెళ్తోంది. స్పీడ్ లేదు. నరిసిగాడు హుషారుగా పెడలు వేసినప్పటికీ చక్రాలు సర్రున పరుగుదీయడం లేదు. డొక్కు రిక్షా. పోనీ డొక్కుకైనా ఏనాడైనా ఆయిలింగ్ చేసిన పాపానికి పోతేనా? గట్టిగా ఫెడలు వేస్తున్నప్పుడు చైను ఫట్ మంటోంది. వాడికి దిబ్బమ్మనెక్కించుకొని రిక్షా దొక్కడం, నడుం మీద 100 కేజీల బియ్యం బస్తాన్ని వేసుకు మోస్తున్నట్టే ఉంది. రోడ్డంతా ఎగుబోటు. మరిక ఫెడలు వేయడం కష్టమై దీనమ్మ అని కిందికి దిగాడు. కాళ్ళు సుర్రుమంటున్నాయి. తారు చురకలు పెడుతోంది. ఎడమ చేయి హ్యాండిల్ మీద వేసి, కుడి చేయి వెనక ఐరన్ స్టాండ్ మీద వేసి బలంగా లాగుతున్నాడు. తన శక్తినంతా కూడదీసి వంగోని లాగుతుంటే తనకి ముందు చక్రం 3 చక్రాల్లా కనిపిస్తోంది. కళ్ళ మీద చెమటబడి మసగ్గమ్మేస్తోంది. మోచేతి బనీనికి ముఖం తుడుచుకుంటూ రిక్షాని ముందుకు పోనిస్తున్నాడు. నుదిటిపై చెమటబొట్లు రోడ్డుపై పడి అంతలో ఆవిరైపోతున్నాయి. రిక్షాకు అడ్డంగా గజ్జికుక్క వచ్చింది. ఛత్తెరి ఈ అమ్మ అని దాన్ని ఒక్క తాపుదన్నాడు. అది కొయ్యమని పరిగెట్టింది. రిక్షాని అంత కష్టంగా లాగుతున్నప్పుడు నరిసిగాడికి ఎంతో కసిగా కచ్చగా ఉంటుంది. ఆ కసి కచ్చ ఎవరి మీదో తెలీదు. ఆ సమయంలో కుక్కే కాదు, లారీ, రిక్షా, మనిషి ఏ అడ్డొచ్చినా ఎవరు అడ్డొచ్చినా ఎగిరిపోయి బూతులు అందుకుంటాడు. గంట సేపు తొక్కితే ఇంకా సగం దూరమైనా రాలేదు. ఛత్తిరి 20 రూపాయలకు కక్కుర్తి పడిపోయి తొక్కలేని దూరానికి ఒప్పుకున్నాను. అంతా ఎగుబోటు, ఎదురుగాలి, మిట్ట మధ్యాహ్నం. కూర్చున్నది దిబ్బది, రిక్షా డొక్కుది. ఏదైనా రిక్షాకి తను బేరం అప్పగించేసి తప్పుకుంటే బాగుండు అనిపిస్తోంది. అడవిలోంచి ఎడారిలోకి వెళ్ళడానికి తను కాబట్టి ఒప్పేసుకున్నాడు కానీ బుద్ధి బుర్రా ఉన్న ఏ రిక్షా నా కొడుకు కట్టడు అనుకున్నాడు నర్సిగాడు. తెల్లారి కొట్టిన గిన్నెడి చద్దన్నం ఏ మూలకెళ్ళిపోయిందో
లోన పేగుల్ని ఎలుకలు కొరికేస్తున్నాయి. దిబ్బమ్మకి చెమట్లో తడిసిన వాడి కండలు ఇనుపదిమ్మల్లా కనిపిస్తున్నాయి. చేతులపై నరాలు ఎత్తుగా ఉబ్బాయి. పొట్టి నిక్కర్లోంచి తొడలు, పిక్కలు రాళ్లలా కనిపిస్తున్నాయి. గోడకి పోస్టర్ అంటించినట్టు బనీను వీపు కతుక్కుపోయింది. బనీను మీద కన్నాలు 5 లెక్కపెట్టింది చిట్టి. చిన్న కొండలో ఉన్న కొత్త రోడ్డు బ్రిడ్జి దాటేటప్పటికి 12 సైరన్ ఊదింది. రిక్షా సింహాచలం రోడ్డు దాటి ఎన్హెచ్వై రోడ్లో ఉందిప్పుడు. బ్రిడ్జ్ కింద వంకర వంకరగా తిరిగి ఉన్న పట్టాలు పాదరసం పరుగు తీస్తున్న గొట్టాల్లో ఉన్నాయి. తాగేసో లేక మూర్చిపోయో ఒకడు పక్కన పడి ఉన్నాడు. ఆ బ్రిడ్జ్ దగ్గర అర్బన్ ఏరియా దాటి రూరల్ ఏరియాలోకి వెళ్ళిపోతున్న వారికి మున్సిపాలిటీ థ్యాంక్ యూ అని బోర్డు కట్టి చెబుతోంది. రిక్షా బ్రిడ్జిని ఎక్కడం ఎంత కష్టమైందో దిగడం అంత ఈజీగా ఉంది. కానీ ఎదురుగాలి అటకాయిస్తూనే ఉంది. ఇక ఎదురుగా ఎడారి. రోడ్డు పక్కన ఒక ఇల్లు లేకపోతే పోని నీడనిచ్చే ఒక చెట్టు కూడా లేదు. అంత డ్రై ఏరియా. ఈ ఎడారిలో గంటసేపు ఈదికెళ్తే గాని నాతైపాలెం అంచులు దొరకవు. చిట్టి సీట్లో ఒద్దిగ్గా కూచోకుండా నించుని పెట్టె తొక్కి అటు గదిలి ఇటు గదిలి స్టాండ్ పట్టు ఊగి ఎంత అల్లరి చేసినా భరించింది దిబ్బమ్మ. అడిగిన లక్ష ప్రశ్నలకి జవాబులు ఇచ్చింది. చిట్టిది పట్టిందే పట్టు. దాహం ఆకలి అనడం లేదు. అదే చాలనుకుంటోంది. నెమ్మదిగా ఇంటి దాకా ఓపిక పడితే ఏదైనా గబగబా వండి పడేయచ్చు. కానీ అనుకున్నట్టు జరగలేదు. అకస్మాత్తుగా ఆకలేస్తోందని రాగం తీయడం మొదలుపెట్టింది చిట్టి. ఎంత నచ్చ చెప్పినా ఎన్ని మాయ మాట్లాడినా వినిపించుకోలేదు. పోనీ ఏదైనా కొని పడేద్దామన్నా గడ్డి తప్ప ఎక్కడా ఏమీ లేదు. విసిగి వీపు మీద 2 బాదులు బాదింది. నెత్తి మీద 2 మొట్టికాయలు ముట్టింది. చిట్టి గొప్ప మాటకారి. చిట్టి చేత ఏవేవో మాట్లాడించుకొని వినడం మురిసిపోవడం దిబ్బమ్మకి ఇష్టం. స్కూల్ సెలవులు ఇవ్వడంతో చిట్టిని వెంటేసుకొచ్చింది. ఎప్పుడూ కొట్టని మా అమ్మ కొట్టడంతో చిట్టికి కోపం రోషం వచ్చింది. నీ జుట్టు పీస్, నీవు నాకొద్దు, మా అమ్మకాడికి వెళ్ళిపోతాను అంది. వెళ్ళిపోయే సిగురుగుంట, ఓ ఉల్నే బెదిరిస్తావు, అయితే నన్ను దిగబెట్టాయి మా ఇంటికి. నాకు పట్టింది బాధ అంది ఒళ్ళు మండి. అంతమంటలోనూ మనవరాలతో వాదన సరదాగా ఉన్నట్టుంది దిబ్బమ్మకి. నాకేం భయమేటి, నేను వెళ్ళిపోగలను. పో అయితే. డబ్బులు తొంగుడున్నాయి. డబ్బులు తొంగుడవడం ఏమిటో చిట్టికి అర్థం కాలేదు. మొత్తానికి డబ్బులు ఇవ్వనంటుందని అర్థమైంది. అవుతే మా నగలిచ్చేసేయి. ఏ నగలు? మీ బాబు సంపాదించాడా, మీ అమ్మ సంపాదించిందా? అదేం కాదు, మా అమ్మవి, ఇచ్చేయి. రోషంగా మా అమ్మ గుండెల మీద గుద్దుతూ అంది. మనవరాలతో అలా గుండెల మీద గుద్దించుకోవడం సరదాగానే ఉన్నట్టుంది దిబ్బమ్మకి. ఇస్తావా లేదా? తచ్చాడుతున్నాయి లచ్చోరం సంతలో. సంతలో తచ్చాడడం ఏంటో అర్థం కాక, అదేం కాదు, నాకు తెలుసు, ఇగో ఈ పెట్లో ఉన్నాయి మా అమ్మ నగలు తెలియజేసింది గొప్పగా. ఆ దెబ్బతో దిబ్బమ్మకి మురిసిపోతున్న మనవరాలి ముచ్చటా గిచ్చటా ఎగిరిపోయాయి. ఆ గుండెలు ఒక నిమిషం పాటు కొట్టుకోవడం మర్చిపోయాయి. రిక్షావాడు వినేశాడు. అవునే వినేశాడు. అమ్మ నాయనో, ఇంకేముంది, అదిగో రిక్షా ఆపేశాడు. ఎంత పనిచేసేవే గుంట, ఇంకేముంది, అయిపోయింది, అంతా అయిపోయింది. దేవుడోయ్, అయిపోయింది, పెట్టెలంకించుకుపోతాడు, ఇక నేనేం చేతుంది దేవుడోయ్. చిట్టిని శుభ్రంగా 2 చేతులతో దబదబా మొత్తేసింది. చావే గుంట, చావు అని జుత్తు పీకేసింది. నరిసిగాడు రిక్షా నాపాడు. రోడ్డుకి ఎడం వైపున పచ్చపచ్చగా మెరిసిపోతూ పొలాలు.
ఆ పచ్చని పొలం పక్కనే గాలివాన తుప్పలు, తుమ్మ చెట్లతో నిండిపోయిన బీడు నేల, కాళ్ళు, చేతులు, ముక్కు, ముఖం చెక్కేసినట్టున్న తవ్వినంత తవ్వి వదిలేసిన మొండి కొండ. విశాలంగా లేని చిన్ని ఏరోడ్రోమ్‌లో పెద్ద పక్షి ఏదో వాలినట్టు విశ్రాంతి తీసుకుంటున్న విమానం. రోడ్డుకి ఇరువైపులా కాస్త దూరంలో దట్టంగా పెరిగిన సరివిటి తోట. ఆకాశం అంచుల్ని వంకర టింకరగా కత్తిరించినట్లు చుట్టూ కొండలు. కొండలు. సింహాచలం కొండ వెండి జరీ తలపాగ చుట్టుకున్నట్టు శిఖరాన్ని చుంబిస్తూ తెల్ల మబ్బులు. చెట్లు, తుప్పలు, రాళ్లగుట్టల మధ్య నుంచి కొండ చిలువలా పాకుతూ రైలు. చిట్టి అంత ఏడుపులోనూ రైలుని దీక్షగా కళ్ళార్పకుండా చూస్తోంది. "ఎందుకు తల్లి పిల్లనలా బాధేస్తావు?" అన్నాడు నర్సిగాడు. అంటూ దగ్గరకొచ్చాడు. ఒక చేయి పెట్టె మీద వేశాడు. "అమ్మా, కొద్దిగా లేస్తారా?" తనని దింపేసి రిక్షాలో పిల్లని పెట్టెని పట్టుకు ఉడాయించేస్తాడా? చిట్టిని ట్రంకు పెట్టె మీద నించోబెట్టాడు. "మిమ్మల్నేనమ్మా, కొద్దిగా లెగండి." దిగకపోతే తోసేస్తాడేమో. దిబ్బమ్మ గుండె దబదబ కొట్టుకుంటోంది. కాళ్ళు తడబడుతున్నాయి. నెమ్మదిగా రిక్షా ఆగింది. నర్సిగాడు సీట్ను పక్కకు తప్పించాడు. బల్ల చెక్కని తీశాడు. చిన్న అరలా ఉంది. అందులో మాసిన గుడ్డ పీలికలు, సైడ్ కర్టన్లు ఉన్నాయి. చేత్తో లోపల దేవుతున్నాడు. కత్తిగాని తీస్తాడా? వణికిపోతోంది దిబ్బమ్మ. చివరికి దొరికింది చేతికి పచ్చగా జామకాయ. జామకాయ చిట్టి చేతిలో పెట్టి బల్ల చెక్కను సర్ది సీటు వేసి దానిపై ఒక చరువు చరిసి, "కూర్చోండమ్మా" అన్నాడు దిబ్బమ్మని. దిబ్బమ్మ నిట్టూర్చి గుండెల మీంచి చేతులు తీసేసింది. రిక్షా ఎక్కింది. చిట్టి ఏడుపు ఆపింది. రిక్షా కదిలింది. రిక్షావాడు ఇచ్చిన జాంకాయ దగ్గర అంత బంగారం తీసుకొట్టుగా, విలువలేందిగా అనిపించింది దిబ్బమ్మకి. ఎదురుగాలికి రిక్షా కదలడం లేదు. 5 నిమిషాలకి రిక్షా 10 గజాల దూరం వెళ్ళడం గగనం అవుతోంది. గాలి బొయ్ బొయ్యమని రాక్షస చప్పుడు చేస్తోంది. రిక్షా టాపు టప్ టప్ మని కొట్టుకుంటోంది. ఎదురుగా ఒకడు సైకిల్ తొక్కకుండా, ఫెడల్ వేయకుండా హ్యాండిల్ మీద చేతులు వదిలేసి మరీ పోజుగా వస్తున్నాడు. మేఘాలు చెదిరి పీలికలే ఎగిరిపోతున్నాయి. సూర్యుడు గాలి పోటీపడి ఎవరి ప్రతాపం వాళ్ళు చూపిస్తున్నట్టు తీవ్రంగా ఎండ. వేడివేడి గాల్పులు కొడుతూ ఎదురుగాలి. ఒక్కొక్కసారి ఆ గాలికి రిక్షా తట్టుకోలేక 1 మిల్లీమీటర్ అయినా ముందుకెళ్ళడం కాదు, వెనక్కి వెళ్ళిపోతుంది. వడగాలి కొడుతున్న చెంపదెబ్బలకి సరివిడి చెట్లు గిజగిజలాడిపోతున్నాయి. నరిసిగాడికి కొండ ఎక్కుతున్నట్టుగా ఉంది. ఎక్కలేకపోతున్నాడు కొండ. ఎక్కాలి. అదిగో కనిపిస్తోంది శిఖరం. అందుకోవాలి. ఎదురుగాలితో యుద్ధం చేస్తున్నాడు నర్సిగాడు. మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు నీడ ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గరైనా లేదు. నాలిక పిడచ కట్టుకుపోతోంది. కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. తేలిపోతున్నాయి. కళ్ళు తిరిగిపోతున్నాయి. శ్వాస తీయడానికి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. "ఇక రిక్షా నడపలేను తల్లి. ఎలాగెళ్తావో ఎల్లమ్మా. ఇక నా తరం కాదు. ఏ డబ్బులు వద్దు గాని తల్లి, ఇక నేను దొక్కలేనమ్మా" అని అనేయాలనిపిస్తోంది. రిక్షా ఆపేశాడు. రిక్షా వెనక్కి వెళ్ళిపోతోంది. రాయి తీసి వెనక చక్రానికి అడ్డంగా పెట్టాడు. రిక్షా వదిలేసి రోడ్డు దిగిపోతున్న రిక్షావాడికేసి గాభరాగా చూసింది దిబ్బమ్మ. నరిసిగాడు తాగినవాళ్ల జోగుతూ మధుంకేసి నడిచాడు. మూత్ర విసర్జనకా? దిబ్బమ్మకి అటువైపు చూడాలో చూడకూడదో తెలియకుంటోంది. మధుం కింద నుంచి గెడ్డబారుతోంది. నీళ్లు తేటగా ఉన్నాయి. కింద తెల్లటి ఇసుక
స్పష్టంగా కనిపిస్తోంది. తళుకులీనుతోంది. నరిసిగాడిని చూసి భయపడి 2 కప్పలు నీటిలోకి గెంతేశాయి. ఆదమరిచి నిద్రపోతున్న తల్లి వక్షం మీదికి ఆకలేయగానే గబగబా బంగురుకుంటూ వచ్చి అమాంతంగా పడిపోయి పాలు కుడిచే పసిపాపలా నరిసిగాడు అతి నెమ్మదిగా బారుతున్న ఆ నీటిలో అడ్డంగా పడిపోయాడు. నిక్కర తడవకుండా బొడ్డు వరకు మాత్రమే నీరు తగిలేలా పడిపోయాడు. చేతులతో నీరు తీసి ముఖానికి దబదబా కొట్టుకున్నాడు. దోసిళ్ళలో పట్టుకు నీళ్లు తాగాడు. తర్వాత చేతులతో కాకుండా ఏకంగా నీటిలో నోరు పెట్టే తాగాడు. చెమటకి పూర్తిగా తడిసిన తువ్వాల్ని నీటిలో ముంచి కాళ్ళు చేతులు తుడుచుకున్నాడు. బనీన్ తీసి పిండుకొని మళ్ళీ వేసేసుకున్నాడు. కొంత ప్రాణం లేచొచ్చింది. పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళి పెద్ద ఆకులు తెచ్చాడు. ఆ 2 ఆకుల్ని కోణాకారంలో చుట్టి నీళ్లు పట్టుకొచ్చి దిబ్బమ్మకిచ్చాడు. నీళ్లు ఆమె 2 గుక్కలు తాగి మిగతాది ముఖం మీద దిమ్మరించుకుంది. చిట్టి అప్పటికే మా అమ్మ ఒడిలో నిద్రపోతోంది. లేకుంటే చిట్టిని తీసుకెళ్ళి నీళ్లు తాగిద్దాం అనుకున్నాడు. ఆగిపోయిన స్కూటరు రిజర్వులో ఉన్న పెట్రోల్తో ముందుకు కదిలినట్టు రిక్షా కదిలింది. మధున్ దాటాక రోడ్డు ఎడమకి తిరగడంతో ఎదురుగాలి దురుసుతనం తగ్గింది. సరివిడి చెట్లు ఎండలో ఆడుతున్న అల్లరి పిల్లలా గోల చేస్తున్నాయి. పచ్చని చేను విరగబడి అటూ ఇటూ ఊగుతోంది. తాటి చెట్టు పైనుంచి కిందికి మట్టబడింది. మట్ట చప్పుడికి ఉడత జడిసి తుర్రుమంది. రాయి మీద నిలబడి తొండ వస్తున్న రిక్షాని నిక్కి నిక్కి చూస్తోంది. రిక్షాకి ఎదురుగా కాస్త దూరంలో కొండ మీదున్న గుడి అందంగా కనిపిస్తోంది. గుడి కన్నా ముందే నాతాయిపాలెం తగులుతుంది. ఊరు అదిగో వచ్చేసింది అన్నదే ఊపిరై రిక్షా ముందుకు పోతోంది. నాతాయిపాలెం రిక్షాని చిరునవ్వుతో ఆహ్వానించింది. నీ అమ్మ 2 గంటలు నన్ను చంపినావు గదే అనుకున్నాడు నర్సిగాడు ఊరి ఆహ్వానాన్ని మన్నిస్తూ. ఇంచుమించు ఒకే దగ్గరున్న 3 బ్రాందీ కొట్లను చూసి ఊరు బాగానే ఉందే అనుకున్నాడు. ఎక్కడి నుంచో మంచి పాత పాటని తెరలు తెరలుగా మోసుకొస్తోంది గాలి. రోడ్డుకి కుడివైపునున్న 2 ఇళ్ల అవతలిల్లే దిబ్బమ్మిల్లు. తిన్నగా ఇంటి దగ్గరే ఆగింది రిక్షా. తన ఊరిని ఊళ్ళో తన ఇల్లుని చూడగానే దిబ్బమ్మకి కన్నతల్లిని గావలించుకున్నంత ఆనందమైపోయింది. గోదావరి పొంగి పొరలి ఊరును ముంచేస్తుంటే తనను రక్షించి పడవ ఎక్కించి ఒడ్డుకి దింపిన తమ్ముడిలా కనిపించాడు నర్సిగాడు. దిబ్బమ్మ చిట్టిని ఎత్తుకొని దిగింది. రిక్షా నర్సిగాడు పెట్టెను పట్టుకున్నాడు. అమ్మో అనుకొని నవ్వుకుంది. పాడు మనిషిని, ఏ పాపం ఎరుగని రిక్షావాణ్ణి ఏవేవో అనుమానాలతో ఊహించుకొని భయపడినందుకు సిగ్గుపడింది. కానీ ఆ పరిస్థితిలో భయం సహజం అన్నది ఆమె గుర్తించడం లేదు. దిబ్బమ్మని చూడగానే దిబ్బమ్మ మొగుడి ముఖం దిబ్బరొట్టెంతై పోయి గేటు తెరిచాడు. పాకలో కూర్చొని కునుకుబాట్లు పడుతున్న గేదె లేచి సంతోషంగా చెవులూపాయి. వరండాలో నొలక మంచం వేసి దుప్పటి పరిచాడు దిబ్బమ్మ మొగుడు. పడుకున్న చిట్టిని మంచం మీద వేసింది దిబ్బమ్మ. నరిసిగాడు పెట్టెని వరండాలో వారగా గోడ పక్కన పెట్టి బయటికి వచ్చి నిలబడ్డాడు. తువ్వాలు తీసుకుని ముఖం చేతులు తుడుచుకుంటున్నాడు. చెంబుడు నీళ్లు తెచ్చి తాగమనిచ్చింది దిబ్బమ్మ. చెంబు ఎత్తిపెట్టి గుటుక్ గుటుక్మని నీళ్లన్నీ దాగేశాడు. ఇంకా కావాలా అని అడిగింది. చాలన్నాడు. ఇక వెళ్తానమ్మా అన్నాడు. వెళ్దుగానిలే బాబు, చూస్తే నీరసంతో ఎక్కడో పడిపోయేటట్టున్నావు, అందాక అరుగు మీద నడుము వాల్చు అంది దిబ్బమ్మ. అవును, తను వెళ్ళే స్థితిలో లేడు. కాసేపు నడుము వాల్చాలనే ఉంది. ఆ అరుగు మీదకి వెళ్ళాడు. దిబ్బమ్మ గేదెల దగ్గరికి వెళ్ళి ఒకసారి వాటిని పలకరించి చేతులతో నిమిరి వంటగదిలోకి వచ్చింది. 2 పొయ్యిలు వెలిగించి గబగబా
ఒక గంటలో వంట చేసింది. వంట చేసేసి మగత నిద్రలోకి జారిపోయిన నర్సిగాడిని లేపింది. వాడు తుళ్ళిబడి లేచాడు. ఒళ్ళంతా పచ్చి నొప్పిగా ఉంది. ఆహ్! అని చప్పుడు చేస్తూ ఆవలించాడు. బద్ధకంగా చేతులు విరిచాడు. కళ్ళు నులువుకున్నాడు. చేతులు, ముఖం కడుక్కోమని నీళ్ళిచ్చింది. నర్సిగాడికి ఏదో కల్లో ఉన్నట్టే ఉంది. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు. ఎదురుగా విస్తర్లో భోజనం. దిబ్బమ్మ మొగుడు మగ్గుతో సారా అందించాడు. ఇంకేముంది? తను ఏ తండ్రికి పుట్టాడో తెలీదు. తల్లి జబ్బుతో పోవడం గుర్తుంది. గున్నయ్య కాఫీ హోటల్లో కప్పులు కడిగి, పప్పులు రుబ్బి, 10 ఏళ్ళు చాకిరీ చేసి వాడి దగ్గర డబ్బు దాచుకుంటే, నీవు నా దగ్గర అసలు డబ్బేం దాయలేదు పో పొమ్మన్నాడు. తను పెళ్లి చేసుకున్న లచ్చి 3 పిల్లల్ని కన్న తర్వాత కొవ్వెక్కి ఎవడితోనో లేచిపోయింది. తనకన్నీ ఇలాంటి దెబ్బలే. మనిషి మంచితనం మీద నమ్మకం ఎప్పుడో పోయింది. ఇక ప్రేమ, దయ, అనురాగం, ఆప్యాయత ఇవంటే ఏమిటో, ఎలా ఉంటాయో తెలీదు. కానీ ఇప్పుడు కొత్తగా ఉంది. తిను బాబు. తింటాను తల్లి, తింటాను. కళ్ళు తుడుచుకుని తినడం మొదలుపెట్టాడు. విస్తర్లో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా ఊడ్చుకు తినేశాడు. వేళ్లకంటుకున్న అన్నాన్ని నాలుకతో నాకేశాడు. తృప్తిగా త్రేంచాడు. భుజం మీద తువ్వాలుతో చేతులు తుడుచుకుని చేతులెత్తి దండం పెట్టి, వస్తాను తల్లి అన్నాడు. దిబ్బమ్మ నవ్వింది. అదేంటి బాబు, 20 రూపాయలొద్దా? అన్నట్టు 20 రూపాయిన్నర ఒకటి ఇవ్వాలి కదా. డబ్బుకేముంది తల్లి, దయతో కడుపు నిండా అన్నం పెట్టారు, అదే చాలు. ఆ చల్లదనం ముందర 20 రూపాయలు కాదు తల్లి, 1,00,000 రూపాయలు కూడా నిలబడినేవు తల్లి అన్నాడు. తను ఎన్నాళ్లుగానో రిక్షా దొక్కుతున్నాడు. రిక్షా ఎక్కిన వాళ్ళంతా మనుషులేనని మొదట్లో అనుకున్నాడు. కానీ రిక్షా ఎక్కిన వాళ్ళెవరూ తనని మనిషి కింద లెక్క చేయకపోవడంతో, సాటి మనిషిగా చూడకపోవడంతో, అవును, ఎందుకు చూడాలా, చూడాల్సిన అవసరం ఏమిటి, అలాగే నానెందుకు చూడాలా, నాకేటి అవసరం, ఓడి సొద ఆడిది, ఓడి బతుకు ఆడిది అనుకున్నాడు. అయితే ఆ నర్సిగాడే ఇప్పుడు దయాదాచిన్నవి ఇంకా బతికే ఉన్నాయి, ఎదటి కడుపు సోదా ఎరిగిన అమ్మలు ఇంకా ఈ భూమి మీద ఉన్నారు అనుకున్నాడు. అదే ఆమెతో అన్నాడు. అలా అనేటప్పుడు నర్సిగాడి కళ్ళు ఆనందం వల్లో, కృతజ్ఞత వల్లో తడి తడిగా అయ్యాయి. పిచ్చోడా, నాదేదో దయ, నాదేదో మంచి మనసు అంటావు కానీ, నీ మంచితనం ఏటో, నీ గొప్పతనం ఏమిటో నీకు తెలియదు. ఈ ఎడారిలో, ఎండలో, ఎదురుగాల్లో 2 గంటల పాటు పడ్డ నీ కష్టం కాడ, అదునికి పిల్లకిచ్చిన జాంకాయ కాడ, అదునికి ఆకుదో నిండా నువ్వు ఇచ్చిన నీళ్ళ కాడ, నా దయ్యేపాటి, నా దాచినమేపాటి. నువ్వు చేసిన మేలుకి కొంతలో కొంతైనా రుణం తీర్చుకుందారని వన్నం పెట్టినాను కానీ, ఆ పాటిదానికే రుణం చెల్లిపోదు. అయినా చేసిన మేలుకు వన్నం పెట్టడం గొప్ప కాదయ్యా, మేలు చేయడమే గొప్ప. అంతేకాదు, ముందిస్తరాకు కష్టజీవికే ఇయ్యాల. నానేటి ఓలైనా సరే, ఆ దేవుడైనా సరే, కష్టం చేసినోడి కాలికి తలొంచి దండం పెట్టాలా అనుకుంది దిబ్బమ్మ. దిబ్బమ్మ అలా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఏమంటే, కష్టం చేసిన వాళ్ళకే కష్టం అంటే ఏమిటో తెలుస్తుంది. కష్టం చేసిన వాళ్ళకే కనికరం అంటే ఏమిటో తెలుస్తుంది. కరిగిన మరిగిన కష్టపాటోళ్ళ గుండెలో కదులుతుంది, మెదులుతుంది. దిబ్బమ్మ కష్టం చేసిన మనిషి. దిబ్బమ్మ చిక్కంలోంచి డబ్బు తీసిచ్చింది. రూపాయిన్నర ప్లస్ 20 ఇవ్వక తప్పదని డిమాండ్ చేసిన నర్సిగాడు ఆ డబ్బు తీసుకుంటూ ఎందుకో సిగ్గుపడ్డాడు. 20 తీసుకుని రూపాయిన్నర జోలికి వెళ్ళకూడదనుకున్నాడు. కానీ దిబ్బమ్మ నర్సిగాడికి ఇచ్చింది 20 కాదు, 20 మీద 1.5 కాదు, 25. అవును, 25. స్టేషన్లో ₹1/2 కోసం అరగంట బేరమాడింది దిబ్బమ్మ.
ఓరే ఏం ఆశరా అన్న దిబ్బమ్మ. రూపాయిన్నర అడగకుండా మొత్తం ఏకంగా 20 చేసుకో అన్న దిబ్బమ్మ వాడు ఏ డిమాండ్ చేయకుండానే రూ. 25 ఇచ్చింది. తనిచ్చింది వాడి కష్టానికి గట్టిన విలువని కాదు. తనకి తోచింది తన సంతోషం కొద్దీ ఇచ్చింది.